భారతదేశానికి పుతిన్ రాకతో కొత్త శకం ఇండియా రష్యా సంబంధాల్లో ఒక కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. అంతేకాదు భారత్ రష్యా అనేది ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ అన్నమాట. మనం చూస్తే అది ఈనాటిది కాదు. ఈవెన్ కోల్డ్ వార్ ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఇండియా రష్యా సంబంధాలు అనేవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అంతెందుకండి 1971లో ఇండియా రష్యా ట్రీటీ కూడా సైన్ చేసుకున్నాయి. కోఆపరేషన్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇండియా రష్యా మధ్య 1971లోనే ఒక ట్రీటీ కూడా సైన్ అయింది. అంతకుముందు కూడా మనం చూస్తే కనుక మన బిలాయ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అదేవిధంగా కాశ్మీర్ ఇష్యూ అనేక సార్లు ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళినప్పుడు కూడా యుఎన్ఎస్సిలో ఇండియా తరపున ఇండియాకి సపోర్ట్ చేస్తూ రష్యా చాలా సార్లు ఇండియా పైన ఎటువంటి ఆంక్షలు రాకుండా వీటో కూడా వేసిందనమాట. ఆ తర్వాత మనం చూస్తే 1974 ఎప్పుడైతే మనం ఆపరేషన్ ఏదైతే స్మైలింగ్ బుద్ధ ఆయుధం చేశామో దాని తర్వాత కూడా భారతదేశానికి ఇంధనం సపోర్ట్ చేసింది, న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై చేసింది రష్యా. అంతేకాదు 1991 వరకు కూడా, అంటే ఎప్పుడైతే కోల్డ్ వార్ రాజకీయాలను అప్పట్లో కూడా ఇండియా రష్యా చాలా క్లోజ్గా ఉండేవి. ఆ తర్వాత మనం చూస్తే ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్షిప్, రక్షణ రంగంలో ఇండియా రష్యా చాలా ముందుకెళ్ళాయి అనమాట కలిసి. ముఖ్యంగా బ్రహ్మోస్ కావచ్చు, S-400 కావచ్చు, అంతెందుకు మనం చూస్తే కనుక ఐఎన్ఎస్ విక్రమాదిత్య కావచ్చు, ఇవన్నీ కూడా రష్యా మనకి చాలా సపోర్ట్ చేసిందండి. అయితే ప్రస్తుతం పుతిన్ రాక అనేది చాలా విశేషం. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత, అంటే 2022 తర్వాత ఆయన ఫిజికల్గా ఇండియాకి రావడం ఇదే తొలిసారి. G20 సదస్సు ఇండియాలో కండక్ట్ చేసినా ఆయన రాలేదన్నమాట.